చిన్న పిల్ల 8 ఏళ్ల పిల్ల చనిపోయింది. చంపినటువంటి వాళ్ళు కూడా మైనర్లే. ఇది అసలైనటువంటి ఘాతుకం. నందికొట్కు నియోజకవర్గం పగిడ్యాల మండలంలో గ్రామానికి చెందిన బాలిక 9 ఏళ్లు పాత మచ్చుమర్రి ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆదివారం గ్రామంలోని పార్కులో ఆడుకునేందుకు వెళ్ళిన చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు మచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నందికొట్కూరు విజయోత్సవ ర్యాలీలో ఉంటే ఈ విషయం తెలుసుకుని 24 గంటల బాలిక ఆచూకీ కనుగొనమని చెప్పి పోలీసులకు ఆదేశించారు. దీంతో ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 3 రోజులుగా దర్యాప్తు చేపడితే 2 రోజుల క్రితం డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగడంతో ఓ చోట క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు బాలిక దుస్తులు లభ్యమైనది తెలిసింది. కానీ 3 బాలురు పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో ఆ 3 బాలురిని అదుపులో తీసుకుని విచారిస్తే సంఘటన స్థలాన్ని చూపించారు. ఆ 3లో ఒకరు 12 ఏళ్ళోడట, రెండోవాడు 6వ తరగతి 12 ఏళ్ళు 6వ తరగతి, మరో ఇద్దరు 15 ఏళ్ళు 10వ తరగతి చదువుతున్నారు. బాలురు ఇచ్చిన సమాచారం మేరకు మచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో కాలువలో బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఇక్కడే అసలు ఏంటంటే మనం మనుషులుగా తయారవుతున్నామా, మృగాలుగా తయారవుతున్నామా? అంత చిన్న పాపని చంపినటువంటి వాళ్ళు కూడా మైనారిటీ తేరినటువంటి వాళ్ళు, వీళ్ళు సైకలాజికల్గా ఎట్లా తయారవుతున్నారు? వీళ్ళకి అసలు ఇది ఎట్లా తెలిసింది? ఆడపిల్ల మీద ఆడపిల్లని అసలు ఆ చూపుతో ఎట్లా చూస్తున్నారు? ఇదివరకు ఏ అమ్మాయి అయినా సరే ఇంట్లో వాళ్ళు చెప్పేటప్పుడు పక్కేంటి ఆంటీ వాళ్ళ అమ్మాయిరా, మీ చెల్లి అవుతుంది, నీకు అక్క అవుతుంది అని చెప్పేటటువంటి వాళ్ళే ఎప్పుడు కూడా నీకు మరదలవుతుందని ఏనాడు చెప్పలేదు మా చిన్నప్పుడు. ఇవాళ రోజున ఎక్కడికి పోతున్నాం మనం? అసలు ఆ ఆడపిల్లని ఆ దృష్టితో చూసేటటువంటిది 12-15 ఏళ్ళ వాళ్ళకి ఎట్లా వస్తుంది అన్నటువంటి ఒకసారి సమాజం ఆలోచించకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఇది.